రేస్ లో వస్తున్న 3 పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ ఆల్రెడీ అనౌన్స్ చేసేశారు. జనవరి 10th రామ్ చరణ్ గేమ్ చేంజర్, 12th బాలకృష్ణ డాకు మహారాజ్, 14th వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న రిలీజ్ అవుతున్నాయి. అయితే ఓ తమిళ సినిమా మాత్రం రామ్ చరణ్ కి గట్టి పోటీ ఇస్తోంది. అనుకోకుండా ఎంట్రీ ఇస్తున్న ఆ తమిళ స్టార్ హీరో ఎవరో చూసేద్దామా? సంక్రాంతి రేస్ లో అజిత్ ఒక సినిమాతో వస్తాడనుకుంటే మరో మూవీతో వస్తున్నాడు. గుడ్ బ్యాడ్ అగ్లీ సంక్రాంతికి వస్తోందని నిర్మాత అనౌన్స్ చేశారు. సంక్రాంతి సినిమాలని ఇప్పటికే పాటలు టీజర్స్ తో సందడి చేయగా గుడ్ బ్యాడ్ అగ్లీ నుంచి కనీసం గ్లిమ్స్ కూడా రాలేదు. దీంతో సంక్రాంతికి రావడం డౌటే అన్న అనుమానం మొదలైంది. సంక్రాంతికి గుడ్ బ్యాడ్ అగ్లీ వస్తుందా రాదా అన్న డౌట్ కు నిర్మాత క్లారిటీ ఇస్తూ పండక్కే రిలీజ్ అవుతుందన్నారు. 24 గంటల్లో కథ అడ్డం తిరిగి అజిత్ మరో మూవీ విడా మయూర్చి టీజర్ తో వచ్చేశాడు. సంక్రాంతికి రిలీజ్ అంటూ లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. త్రిష, అర్జున్, రెసీనా ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు మగిల్ తిరుమేని దర్శకుడు. 2023 సంక్రాంతికి వచ్చిన తునివు తర్వాత గ్యాప్ తీసుకున్న అజిత్ 2 ఏళ్ల గ్యాప్ తర్వాత విడా మయూర్చితో మరోసారి సినిమా పండక్కే వస్తున్నాడు. ఈ మూవీతో అజిత్ మరోసారి రిస్క్ చేశాడు. విడా మయూర్చి షూటింగ్ టైంలో అజిత్ డూప్ లేకుండా నటించి ప్రమాదానికి గురయ్యాడు. కారు ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడగా ఈ ప్రమాదం నుంచి అజిత్ చిన్నిపాటి గాయాలతో బయటపడ్డాడు. విడా మయూర్చి టీజర్ లో ఒక్క డైలాగ్ లేకుండా రిలీజ్ చేశాడు. అలాగే సంక్రాంతికి వస్తున్నామని చెప్పిన రిలీజ్ డేట్ ప్రకటించలేదు. 10నే రిలీజ్ చేస్తారంటూ తమిళ మీడియా రాస్తోంది. గేమ్ చేంజర్ వచ్చే రోజే అజిత్ విడా మయూర్చిని రిలీజ్ చేస్తారా లేదంటే ఒకరోజు ముందుగా 9న రిలీజ్ అవుతుందో వెయిట్ చేయాలి. ఒకే రోజు వచ్చినా ఒకరోజు గ్యాప్ లో వచ్చినా తెలుగులో పెద్దగా ఎఫెక్ట్ కనిపించకపోయినా తమిళంలో మాత్రం ఓపెనింగ్స్ పంచుకోవాల్సి ఉంటుంది.